రియల్ ఎస్టేట్ అయితే భయం కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుంది అని దాని కౌంటర్ ఏంటి? కాంగ్రెస్ అధికారంలో ఏంటి అష్యూరెన్స్ సార్? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కోకాపేటలో 14 కోట్లకి ఎకరం అమ్ముడు పోయింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్లు ఈ ఎకో సిస్టమ్తోనే ఈ రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి డెవలప్మెంట్ మోడల్ అనేది ఫస్ట్ టైం కాదు. ఇది నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఆ డెవలప్మెంట్ మోడల్ని తీసుకొచ్చింది కాబట్టి దేశం ఇంత వేగంగా అభివృద్ధి చెందింది. ఇవాళ పాకిస్తాన్ బంగ్లాదేశ్ను మనకు ఒకేసారి స్వతంత్రం వచ్చింది కదా. ఈరోజు ఆ దేశంలో ఉన్న రాజకీయ ఆర్థిక అభివృద్ధి సామాజిక పరిస్థితులు ఎట్లున్నాయి, భారతదేశంలో ఉన్న రాజకీయ ఆర్థిక సామాజిక అభివృద్ధి పరిస్థితులు ఎట్లున్నాయి ఒకసారి బేరీజ్ వేయండి. కాంగ్రెస్ ఎక్కడ కాంగ్రెస్ అంటే ఉంది అనేది కాంగ్రెస్ తీసుకొచ్చింది అనేది మీకు అర్థమైంది కదా. మీరు ఒక అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా రియల్టర్స్కు? రియల్ ఎస్టేట్ పైన ఆధారపడ్డ ప్రజలకు కానీ బిల్డర్లకు కానీ అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఏమీ కాదు అని సార్ ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఫియర్ అయితే ఉంది. ఐ డూ అగ్రీ ప్రొఫెసర్ గారు. నాగేశ్వర్ గారు అనగానే ఏమంటారు? ప్రొఫెసర్ గారు పిల్లలకు చదువులు చెప్తాడు అంటారు మీ బ్రాండ్. ఇంకొకరిని ఎవరినైనా మనం ప్రస్తావించాల్సి వస్తే ఆయన డాక్టర్ అయ్యా బాగా వైద్యం చేస్తాడు అంటారు. ఇంకెవరినైనా రామ్ జత్మలానో ఎవరినో మనం ప్రస్తావిస్తే వస్తే ఆయన న్యాయ కోవిదుడయ్యా పెద్ద పెద్ద కేసులు వాదిస్తాడు అంటారు. రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నుంచి వచ్చినోని నేను. ఔటర్ రింగ్ రోడ్ వేయకంటే ముందే కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీస్ కట్టినోని నేను. సో రియల్ ఎస్టేటు ఏ విధంగా డెవలప్ చేయాలి, నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో నేను అంతో ఇంతో మనుగడ సాధిస్తున్నా, నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ ఎస్టేట్లో అంతో ఇంతో సంపాదించిందే ఈరోజు నన్ను కాపాడుతుంది. కాంగ్రెస్ ఖర్చులు కూడా పెట్టుకుంటున్నా. సో రియల్ ఎస్టేట్ అనేది నా పేటెంట్. సో దాన్ని ఏ లెవెల్లో తీసుకెళ్లాలో నాకు తెలిసినంతగా ఎవరికి రాష్ట్రంలో తెలియదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వివిధ వృత్తుల నుంచి వచ్చారు. నేను ఒక్కనే ఈ పాలిటిక్స్లో సమకాలీన రాజకీయాలలో ఉన్న దాంట్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ నుంచి అందులో అవగాహన ఉండి రాజకీయాలకు వచ్చినోని నేను. కాబట్టి హైదరాబాద్